స్తోత్రములయ్యా. ఇదివరకు చేసిన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, జవాబును దయచేస్తున్న దేవుడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే ఏమైపోయేవారము గనుక రెండు చేతుల ఆకాశం వైపు ఆయన స్తుతిస్తూ ప్రార్థనలతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీకు స్తోత్రములు, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వకృపానిధిగు మా తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రభా తండ్రి, 2వ నెలలో మరి మొదటి దినముగా మొదటి ఆదివారంగా మేము ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. తండ్రి పాడుతున్న పాటల ద్వారా నీ నామం ప్రశ్నించబడ్డ కృప చూపించండి. పాడుతున్న వారు కోయరు వారిలో వారి చక్కని స్వరాలు దయచండి. వారి స్వరాలను సరాలపరిచి చక్కగా పాడి నిన్ను కీర్తించి మహిమపరిచి సంఘమంతా ఏక మనస్సు నిన్ను పాడి కీర్తించి స్తుతించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. కీర్తన భాగంలో ప్రభా తండ్రి చదువుతుండగా నిన్ను కీర్తించుటకు నిన్ను స్తుతించుటకు మమ్మల్ని కృప చూపించండి. డబ్బవుతున్న సాక్ష్యములలో అదేవిధంగా ఆరాధనలో నీ యొక్క సన్నిధిని ఉంచండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబద్దులే ఉన్న మేమందరము ప్రభా మా చింత యావత్తును నీ మీద మోపి ప్రభా సంతోషముతో ఆనందముతో నీ సన్నిధిలో శాంతి సమాధానములు పొందుకొని నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని అడుగుతున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. దీని దాసుని ప్రభా రెండంతల ఆత్మతో ప్రభా మామని అభిషేకించుకొని మా అందరితో నీవే సూటిగా తేటగా మాట్లాడమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి నూతనమైన నెలలో ప్రవేశించుంటుండగా తీసుకువచ్చిన దశమ భాగములు, స్వేచ్ఛార్పులను, మొక్కుబడులు, ప్రతిష్టార్పులను, ప్రతి ఒక్క కానుకలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఇమాన్యుయల్ మందిర స్థలం నిమిత్తము, నిర్మాణం నిమిత్తము తీసుకొస్తున్న కానుకలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా, నీకు వందనాలు. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించి ప్రభు బల్లో ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభా తండ్రి ప్రభా సిద్ధపాటు స్థిరత్వము దయచేసి నడిపించమని వాక్యం ద్వారా మమ్మల్ని కడిగి ప్రభా తండ్రి నీ యొక్క రక్తమును అదేవిధంగా ప్రభా నీ యొక్క శరీరంలో పాలి భాగస్తులుగా మమ్మల్ని ఉంచి నడిపించమని మా ప్రభును రక్షకును తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది పాటల కొరకైన సమయం. మనం మొదలైన కోయిరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనం అందరం పాడి దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరంలో మరొక నూతనమైన దినం 2వ నెల ఆయన సన్నిధిలో కొన్ని అందరం కూడా ఆయన కృపాక్షేమలు నిత్యం మనకు కాపుదలిస్తూ భద్రపరుస్తూ సజీవులుగా ఉన్న అందరం కూడా ఆయనకు మహింపరుస్తూ నీ కృపను గూర్చి నే పాడిదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నే పాడిదా, నా ప్రభుని కొనియాడిదమ్మా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. అందరూ కూడా మాతో కూడా మీరు కూడా పాడుతూ చప్పట్లు కొడుతూ అందరం కలిసి మహోన్నతమైన మన దేవాదేవుని మహింపరచుకుందాం. కృపను గూర్చి పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బంది
నాకు తోడు నీడగా, ఇరుకులో ఇబ్బందులు ఇమ్మానుయేలుగా, నిందలు అపనిందలు నాకు తోడు నీడగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన, వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నీ పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ అమూల్యమైన దినం, అద్భుతమైన దినం, పునరుత్థాన దినం ఎంతమంది చూడలేనప్పటికీ మనం ఈ క్షణం మన దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తూ నిత్యము కాపాడుతూ, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, నా యేసు మంచివాడని కీర్తన పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రానివారు మాతో కూడా మీరు కూడా మేము ముందు పాడేటప్పుడు మీ వెనక పాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఏకస్వరంగా పాడుతూ దేవుని మహింపరుచుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ అందరూ నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, తేజోమయుడు, మృత్యుంజయుడు, చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు, జీవనదాత, చక్కని దేవుడు, నా యేసు మంచివాడు.
మంచివాడు, నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, పరాక్రమ కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన శుద్ధుడు గనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు, ఆయన శుద్ధుడు గనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు. పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తిమంతుడు, నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తివంతుడు, నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు. నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. అందరూ కలిసి నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. మహాచర్యకార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే, మహాచర్యకార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే. ఆయన బాహుబలముతో మనకు విడుదల జయము అందించెను, ఆయన బాహుబలముతో మనకు విడుదల జయము అందించెను. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, 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 నా యేసు మంచివాడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు, జ్యోతిర్మయుడు జీవనదాత చక్కని దేవుడు. నా యేసు మంచివాడు, 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 నా యేసు మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ పునరుత్థాన దినము ఆయన మన కోసం తన విలువైన రక్తం ప్రాణంగా అర్పించి ప్రాణాన దారం పోసి ఆయన శ్రమలో మన కోసం మన పాపం నుంచి విడిపించుటకు మంచి మార్గం నడిపించుటకు సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర అనే కీర్తన అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు ఇప్పుతూ చప్పలు కొడుతూ మనసారా దేవుని మహింపరచుకుందాం. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
పాత్ర. అందరూ సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధుల నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, గేలు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సంబాధుడా సమాధిని కలిసి తిరిగి లేచిన మృత్యుంజయుడని కీర్తన పాడుతున్నాడు. ఆది సంభూతుడా పునరుత్థానుడా ఆది సంభూతుడా సమాధిని గెలిచి తిరిగి లేచిన సృష్టిలోని సాటి లేరెవ్వరు. సమాధిని గెలిచి తిరిగి లేచి సృష్టిలోని సాటి లేరెవ్వరు. జయ హే యేసయ్యా, జయ హే జయ మే మహారాజా, జయ హే యేసయ్యా, జయ హే మహారాజా. పునరుత్థానుడా ఆది సంభూతుడా, పునరుత్థానుడా ఆది సంభూతుడా. గెత్సేమనే తోటలో ప్రార్థించి లేచి క్రయధనము చెల్లించి సిలువను మోసావు. గెత్సేమనే తోటలో ప్రార్థించి లేచి క్రయధనము చెల్లించి సిలువను మోసావు. రుధిరమునిచ్చిన దైవసుత నీ మార్గములో నడిపించి, రుధిరమునిచ్చిన దైవసుత నీ మార్గములో నడిపించి, నీతిని శాంతిని కలిగించావు సంపూర్ణంగా, నీతిని శాంతిని కలిగించావు సంపూర్ణంగా. జయ హే యేసయ్యా, జయ హే మహారాజా, జయ హే యేసయ్యా, జయ హే మహారాజా. పునరుత్థానుడా ఆది సంభూతుడా, పునరుత్థానుడా ఆది సంభూతుడా. ఆదివారం తెల్లవారు జామున లేచి ఆయన వాత పండావు. ఆదివారం తెల్లవారు జామున లేచి ఆయన వాత పండావు. నలువది దినములు మనుషులకు అనేక రుజువులు కనపరచి, నలువది దినములు మనుషులకు అనేక రుజువులు కనపరచి, దేవుని శక్తి చూపించావు సంపూర్ణంగా, దేవుని శక్తి చూపించావు సంపూర్ణంగా. జయ హే యేసయ్యా, జయ హే మహారాజా, జయ హే యేసయ్యా, జయ హే మహారాజా. పునరుత్థానుడా ఆది సంభూతుడా, పునరుత్థానుడా ఆది సంభూతుడా. సమాధిని గెలిచి తిరిగి లేచి సృష్టిలోని సాటి లేరెవ్వరు. సమాధిని గెలిచి తిరిగి లేచి సృష్టిలోని సాటి లేరెవ్వరు. జయ హే యేసయ్యా, జయ హే మహారాజా, జయ హే యేసయ్యా, జయ హే మహారాజా, జయ హే యేసయ్యా, జయ హే మహారాజా, జయ హే యేసయ్యా, జయ
హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 89వ కీర్తన 1 నుంచి 15 వచనములు మనం మొదలుంటున్న నిర్మలమ్మ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ లేఖన భాగం నుండి కీర్తన గ్రంథము 89వ కీర్తన 1 నుంచి 15 వచనములు. సహోదరి చదివి వినిపిస్తున్న మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. గత నెలంతా కాపాడి రెండవ నెలలో అడుగుపెట్టిన మహారాజుకి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగం 89వ కీర్తన 1 నుండి 15 వచనాలు చదువుకుందాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్బోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆమె దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకడిలో దీవించబడును గాక. ఆమె. దయచేసి అందరం కూర్చుందాం. ఈరోజు సాక్ష్యాల కొరకు ఇరువురు అడిగారు. మొదటిగా స్నేహ బెంజమిన్ గారు, అదేవిధంగా పల్లవి గారు. వారి సాక్ష్యాలు తెలియజేసిన తర్వాత మనం ఆరాధనలోకి నేరుగా వెళ్తాం. కనుక ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలంటే వచ్చే ఆదివారం మీరు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం.
పేరిట మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి, ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ వందనాలు. ఒక చిన్న పాట పాడి నా సాక్ష్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరుపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దేవుని నా సెకండ్ ప్రెగ్నెన్సీ అంతట్లో దేవుని ప్రతిరోజు ఈ రోజు వరకు దేవుడు నాకు కాచి కాపాడిన దేవునికి వందనాలు. అయితే మా పాప ఫస్ట్ బర్త్డే తర్వాత దేవుడు నాకు కళ్ళు చూపించారు. సేమ్ ఇలాగే ఇప్పుడు ఎలాగైతే పుట్టారు సేమ్ కళ్ళు నాకు అలాగే దేవుడు చూపించాడు. కానీ నేను డౌట్ పడేదాన్ని బాయ్ గర్ల్ అని. తర్వాత నెక్స్ట్ వీక్ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన వెంటనే పాశ్రం గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ప్రతిరోజు పాశ్రం గారు ఉదయకాల ప్రార్థనలు ఆన్లైన్ ప్రేయర్లో ప్రతిరోజు ప్రే చేసేవారు నా కోసం, నా ప్రెగ్నెన్సీ కోసం, ఆరోగ్యం విషయంలో. అయితే 3rd మంత్లో ఎన్టీ స్కాన్ అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే బేబీ నెక్ కనిపించట్లేదమ్మా, డౌన్ సిండ్రోమ్ ఉందేమో అని అలా చెప్పగానే నాకు ఎంతో భయం వేసింది. కానీ పాశ్రం గారికి మళ్ళీ ఫోన్ చేసి ప్రే చేయించుకున్నాను. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి. అలాగే నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నేను పాశ్రం గారికి ప్రే చేయించుకున్న దాన్ని, మళ్ళీ ప్రే చేయించుకుని బాగున్నా మళ్ళీ తిరిగి చెప్పేదాన్ని, అమ్మ మీరు ప్రే చేయడం వల్ల నాకు హెల్త్ బాగుందని. అలా ప్రతిరోజు నేను పాశ్రం గారితో ప్రే చేయించుకునేదాన్ని. అయితే జూన్లో మా పెద్దనాన్న కూతురు, తనకి 2 ఆడపిల్లలు. మా ఫ్యామిలీలో 9 మెంబర్స్ ఆడపిల్లలు, మా పెద్దక్కకి 2 పాపలే. అయితే మాది పల్లెటూరు. ఎలాగంటే మా అక్క మా బావ 2 బాగానే ఉన్నారు. కానీ ఆ చుట్టూ మనుషులు ఎలాగంటే ఏంటమ్మా నీకు మళ్ళీ ఆడపిల్ల అని. వాళ్ళైతే ధైర్యంగా ఉన్నారు, కానీ వాళ్ళు అనే మాటలకి అయితే ఇంకా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయారు. కానీ మళ్ళీ ప్రియాంక కూడా, అంటే తను కూడా 2nd ఆడపిల్ల, తను కూడా అనింది నేను పుట్టినప్పుడు కూడా ఏమో ఇలా ఎన్ని మాటలు అన్నారో. అలాగ అనగానే నాకు ఇంకా బాధ అనిపించింది. అయితే ఆ మాట ఇంకా నేను పట్టుకొని, దేవా నాకైతే ఇలాగా మాట పడాలని లేదు, ఇంకా ప్రతిరోజు ప్రే చేసుకున్న, ఎలాగంటే పట్టుపట్టి ప్రే చేసుకున్న, దేవా మీరు ఎలాగైనా నా కొడుకుని ఇవ్వాలి, ఇస్తారు, మీ సాక్ష్యాన్ని నేను చెప్పాలి. ఇంకా ఊళ్ళో ప్రతి ఒక్కరు మీ యేసయ్య దయ వల్లే నీకు మగపిల్లని ఇచ్చారని ఇంకా సాక్ష్యం చెప్పారు. దేవునికి వందనాలు. ఇంకా మా బాబు ఆరోగ్యం కోసం కూడా ప్రే చేయండి. ఇంకా ఆపరేషన్ విషయంలో అయితే దేవుడు ప్రతిరోజు నాకు సహాయం చేశారు.
యాక్చువల్గా లాస్ట్ వీకే వద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికి నేను క్యూర్ అవ్వలేదు. ఇవాళ కూడా ఇంకా నేను వస్తానో రానో అనుకోలేదు. ఇంకా అన్నారు, ఏంటమ్మా అప్పుడే వచ్చావంటే, నేను ఎలాగైనా రావాలి, దేవా మీ సన్నిధికి రావాలి, నేను ఎలాగైనా సాక్ష్యం చెప్పాలి అని ఇంకా పాశం గారితో ప్రేయర్ చేయించుకున్నాను. ఇదంతా కేవలం దేవుని కృప, సంఘ ప్రార్థన, సంఘం అంతటికీ వందనాలు, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఇంకా నా కోసం, నా కుటుంబం కోసం, ఇంకా వాళ్ళ రక్షణ పొందేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె మరొక సాక్ష్యం మనం విందాం. మనం వదిలిన నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి, అయ్యగారికి, అమ్మగారికి, చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి నిండు వందనాలు. ఆమేన్. దేవుడు కుమారుల సంతోషం గలగ తల్లినిగా స్నేహ బెంజమిన్ ఉంచారు. అదేవిధంగా కుమార్తె పల్లవికి కూడా దేవుడు చక్కని ఉద్యోగం విశాఖపట్నంలో HDFC బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా దేవుడు దయచేశాడు. అందరూ లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దామా? ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. అవి లెక్కకు మించినవి, ఊహలకు అందనివి. ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి. ఆయన ఆది అంతము అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యము చేయగల దేవుడు మన దేవుడు. గాలిని, తుఫానును, సముద్రముని ఒక్క మాటతో అణిచిన దేవుడు. గగనమును చీల్చి మన్నాను పంపిన దేవుడు. మారా వంటి మన బ్రతుకులను మధురముగా చేసిన దేవుడు. ఓడైన బ్రతుకులను చిగురింపజేసిన దేవుడు. ఇన్ని హృదయాలతో ఏకమనుసరి స్తుతిద్దామా, దేవుని మహింపరుద్దామా. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా. మూడైన బ్రతుకును చిగురింపజేసిన దేవా, గొప్ప దేవా. రెండు చేతులు ఆకాశం చెప్దామా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. సంగమంతా ఏక మనసు పాడదామా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తము సాధ్యము. హల్లెలూయా సమస్తము సాధ్యం. దగ్గరగా సమకూడదు. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. పాను మనుగను అణచిన దేవా, గొప్ప దేవా. గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవా, గొప్ప దేవా. గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. రెండు చేతులు ఆకాశం చెప్తామా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా. ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా.
స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం. నడిచేదిలాగా తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా సమస్తము సాధ్యమే. చెప్తామా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పగలుగుతూ స్తోత్రం ఓ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. రెండు చేతుల ఆకాశం వైపెత్తి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. నీ దేవుడని యెహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధించబద్దులే ఉన్న మనమందరం ఈరోజు కుటుంబముగా ఆయన యొక్క ప్రభు బలిలో ఆచరించడానికి వచ్చిన మనమందరము ఇంతవరకు కనుపాప వలె కాచిన మన ప్రభువు, మన చదరెక్క మోసిన మన ప్రభువు, సహాయపు వాడుగా ఎబెనేజరుగా కాచిన దేవుడు. రెండు చేతుల ఆకాశం పెట్టి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తోడువై నడచితివే. ఎబెనేజరే ఎబెనేజరే
ఎడారిలో ఉంటున్న మన జీవితంలో మేలుతో నింపిన దేవుడు, ఒక కీడు కూడా దరిచేరని ఒక తండ్రిలా కాచిన దేవుని ఎడారిలో నా జీవితమును మేలతో నింపితివే. స్వరాలెత్తి పాడదామా? ఎడారిలో నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచా. ఏక స్వరముతో ఆరాధిద్దామా? ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే, కాచితివే. ఓ నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే. ఓ నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. జ్ఞానుల మధ్యలో నన్ను పిలచిన నీ పిలుపు ఆశ్చర్యం, ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యం, ఆశ్చర్యమే. పాత్రము కాదయ్యా, నీ పాత్రను కానే కాదు, కేవలం నీ కృపయే. స్తోత్రం. అవునయ్యా, వట్టి పాత్రమైన మమ్మలను నీ మహిమతో నింపుతున్న దేవుడా, ఇంతకాలము కాచిన ఎబినేజర్, ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఓ ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితి. స్తోత్రం, 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 స్తోత్రం. కనుకాంబగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కనుగిరిలో కాచితివి. స్తోత్రం. రెండు చేతుల ఆకాశం నూతనమైన సంవత్సరంలో రెండవ ఆదిరాధంగా మనమందరము కూడుకున్న విధానం బట్టి నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరము మానక స్తుతిస్తామని తీర్మానముతో మనల్ని కనుపాపగా కాచిన దేవుడు, చదరక మోసిన దేవుని ఆరాధిద్దామా? చింత యావత్తును ఆయన మీద మోపి ఆయన సన్నిధిలో శాంతి సమాధానాలు దొరుకుతాయి కనుక ఎన్ని హృదయాలతో ఇక మనసుతో స్తుతించి దేవుని మహింపడతాం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎందుకంటే ఆయన కనుపాపలా కాచిన దేవుడు. నీ కనుపాపలా
స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసాకు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే కాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం. చెప్దామా స్తోత్రములు. పూర్ణాత్మతో పూర్ణ బలముతో గిలిలో దాచితివి. రెండు చేతుల ఆకాశం ఎంత ఆరాధిద్దామా. ఆరాధనా 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 నీకే. 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 Holy Spirit, Lord, we worship you. Thank you for your presence in our place. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములయ్యా. మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించు దేవా నీకు స్తోత్రం. ఆలోచనకర్త, మా ఆలోచనలు కాదు నీ ఆలోచనలు మా పట్ల స్థిరపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మమ్మల్ని కౌగిలిలో కాచిన దేవా ప్రభా. అనేక మంది మాకన్నా గొప్పవారు మంచివారు మరణించినప్పటికీ వారి కంటే మంచివారము కాదు గొప్పవారము కాదు కానీ తండ్రి కేవలము నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న దేవానికి నూతనమైన సంవత్సరం నూతనమైన వాగ్దానములు మా సంఘం పట్ల నెరవేర్చబోతున్న దేవానికి స్తోత్రములు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడం పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదని వాగ్దానము స్థిరపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ఈ మందిరం నిమిత్తము స్థలము దయచేయబోతుంది దేవా, స్థలము సిద్ధపరిచిన దేవా. మేము ఈ సంవత్సరంలోనే ఆ స్థలంలో నిన్ను స్తుతించి ఆరాధించడానికి మార్గము తెరవబోతున్న దేవానికి నీకే మహిమ నీకే ఘనత ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున్నా చిన్న భాషం గారు, రోస్లీ ఇమాన్యుల్ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. స్తోత్రములు తండ్రి, నాయన యేసయ్యా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త మీకే వందనాలు ప్రభువా. మా సృష్టికర్త మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగోని ప్రభా కరుణామయుడా మీకే వందనాలు. ఇదిగోని ప్రభా మా దుర్గమై ఉన్న దేవా మీకే స్తోత్రములు ప్రభా. మా కోట నీవే తండ్రి, మా దుర్గం నీవే ప్రభా, మా ఆశ్చర్య దుర్గం నీవే తండ్రి. మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగోని ప్రభా ఏ మాత్రం పాత్రం కాదు తండ్రి, ఎంత మాత్రము తండ్రి. ఇదిగోని ప్రభా మేము తండ్రి ఇదిగోని ప్రభా అల్పులం తండ్రి. ఇదిగోని ప్రభా మాకు 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 లేదు తండ్రి. ఇదిగోని ప్రభా
ప్రభా ఆయనను తండ్రి మీ సన్నిధిలో ప్రభా ఇదిగోండి ప్రభా ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టావు దేవా నీకే స్తోత్రములు ప్రభా ఇదిగోండి ప్రభా మా జీవితం ఎంత మాత్రం తండ్రి ఎడారిలో ఉన్నవారం తండ్రి మా జీవితం తండ్రి ఇదిగోండి ప్రభా ఆయనను ప్రభా ఇదిగోండి ప్రభా మా నీటి బుగ్గలు మాకు దీచారు తండ్రి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి మాతో పాటు ఉన్నవాడో మీకే స్తోత్రములు తండ్రి ఇదిగోండి ప్రభా మీ దినం ఇదిగో మీ సన్నిధిలో ప్రభా ఇదిగోండి మేము భయముతో తండ్రి భక్తితో మేము ఉండువారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా ఈ దినాన తండ్రి ఇదిగోండి ప్రభా మీ రొట్టెని మేము స్వీకరిస్తుండగా మీ రక్తాన్ని మేము స్వీకరిస్తుండగా తండ్రి ప్రభా మా పాపములు మేము ఒప్పుకొని ప్రభా మేము మరి ఆ జీవితంలో మేము ఉండకుండా తండ్రి ఇదిగోండి ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభా మీ కృపతోనే మమ్మల్ని నడిపించండి తండ్రి మీ కృప మా వెంబడి ఉంచండి ప్రభా ఇదిగోండి ప్రభా మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి మీ ఆత్మను మాపై కుమ్మరించండి ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇదిగోండి ప్రభా దుష్టుడి ప్రభా ఏ కీడులు మమ్మల్ని తోసివేయకుండా ప్రభా మీ ఆత్మతో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మేము ఉండువారంగా మమ్మల్ని ఉంచండి తండ్రి ఇదిగోండి ప్రభా మీ సన్నిధిలో తండ్రి ఒక దినం గడుపుట కంటే ఇదిగోండి ప్రభా 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం అన్నావు తండ్రి ఇదిగోండి ప్రభా మీ సన్నిధిలో తండ్రి మేము ఎల్లవేళలా తండ్రి మాకు సంతోషం కలిగినట్టుగా మాకు సమాధానం కలిగేటట్టుగా తండ్రి ఇదిగోండి ప్రభా మీతో మేము తండ్రి మాతో మీరు ఉండులాగా మమ్మల్ని ఉంచండి ప్రభా ఇది నాన్న ప్రభా ఎంతో మంది ఏ బాధలతో వచ్చారో తండ్రి ఏ కష్టాలతో వచ్చారో ప్రభా వారిని చూడండి తండ్రి వారి హృదయాలను ఎరిగిన వాడవు ప్రభా ఇదిగోండి వాళ్ళతో మీరే ఉండండి వాళ్ళని మీరే నడిపించండి ఇదిగోండి ప్రభా వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని రోజు వారికి దయచేయండి ప్రభా వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి మీ వాక్యంతో అనుసారంగా మేము జీవించలాగిన ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. సమయాన్ని మన ఆత్మీయ తండ్రి మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయి పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ సిట్ రైట్. ఎవరు కూడా లేచి తిరగటం చేయొద్దు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. ఆనాడు యెహోషువ వృత్తిని అందక ముందే చేసుకున్న తీర్మానం. ఇంతవరకు ఆరాధనలో వచ్చిన మనము దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉందాం. దేవుడు మనతో మాట్లాడేవాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన మధ్యకి వచ్చేసిన నూతన దంపతులు పరిచయం చేస్తున్నాం. మరి దైవజనులు జాన్ మార్క్ అయ్య గారి విద్యానగర్లో దేవుని సేవ చేస్తున్నారు. వారి కుమార్తె వారి అల్లుడి గారు మన మధ్య నుండి సంతోషకరం. గడిచిన డిసెంబర్లో వారి వివాహం విజయనగరంలో జరిగింది. దానికి అధ్యక్షులుగా మరి నన్ను పిలవడం జరిగింది ప్రాముఖ్యం. కాబట్టి వారి యొక్క కుమార్తె డాక్టర్ సూజన్ శశికాంత్ గారు వేదిక మీదకి ఒకసారి వస్తే వారి కొరకు ప్రార్థన చేస్తాం. దయతో వారు మన మధ్య ఈరోజు ఆరాధనలో మనతో ఉండడం సంతోషకరం. వారు వచ్చి కనబడాలని మనం చేస్తున్నాం. రండి శశికాంత్ గారు, సూజన్ గారు, వారికి ప్రార్థన చేస్తాం. మరి గడిచిన దినాల్లో 2021 సంవత్సరంలో నాకు బైపాస్ మరి జరిగినప్పుడు డాక్టర్ సూజన్ గారు ఇండస్లో వారు వైద్య పరిచర్య చేస్తున్నారు. అప్పుడు ప్రత్యేకంగా ఉండి నాకు యాంజియోగ్రామ్ చేసి మరి నిర్ధారణ చేశారు. దాంట్లో చక్కని పరిచర్య అందించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చప్పలు కూడా వచ్చి వారికి ఆహ్వానం పలుకుతాం. కాబట్టి ఈ సమయం ముందు మరి వారి కొరకు ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదములకు కారణభూతున్న మా పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమునికి స్తోత్రం. మీ యొక్క దాసుని యొక్క కుమార్తె సూజన్ అల్లుడి గారు శశికాంత్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇరువురిని పరిశుద్ధ వివాహం ముందు దత్తపరచబడి కుటుంబంగా కట్టాం. తొలిసారిగా తండ్రి ఇమ్మానుయేలు సంఘానికి ప్రభా మరి వారు కలిసి వచ్చి ఉన్నారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా నీ త్రావులు నడిచి నిత్యము సంతోషకరంగా సమాధానకరంగా మీ కేంద్రీకరమైన కుటుంబముగా ఉంచి నడిపించండి. ప్రభు వారికి ఇచ్చిన తలాంతులు మరి మంచి ఆత్మీయులుగా ఆరాధికులుగా మరి వారి విధినవహాల్లో తండ్రి ప్రభా మరి జరిగిస్తుంటున్నప్పుడు మీ సన్నిధి వారితో ఉంచండి. వారి మధ్య నిత్యము ప్రేమ అనురాగాలు మీరు జ్ఞాపకం చేసుకునే విధంగా సంఘానికి సమాజానికి మాదిరికరమైన దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఈ కుటుంబం మీరు ఆయత్తిపరిచి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని వారి అవసరాలు మీ మహిమలో తీర్చమని సత్యానికి స్తంభముగా సేవకులుగా సహకారులుగా వారి పేర్లు జీవగ్రంథం ముందు లిఖించబడి విధముగా ఆయత్తిపరచమని యేసు నామం పెట్టడు ఇచ్చినాం తండ్రి. ఆమేన్. సంతోషమా? ఓకే గారు అలాగే ప్రియులు శశికాంత్ గారు కూడా మరి మరి ఆమదార్ వలసలో మరి ఫుడ్ కార్పొరేషన్లో ఒక ఉన్నతమైన స్థానంలో పరిచర్య అందిస్తున్నారు. మరి వారిని కూడా మరి వారి దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. వారిని కూడా ప్రేమపూర్వకంగా మన సంఘానికి ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు చిత్తములో వారిని స్థిరపరచిన గాక. ఆమేన్. దేనికి స్తోత్రం. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, వాక్యం నీది, దైవజనుడు నీవాడు, ప్రజలు నీవారు. ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్కుని యాకోబుకు తెలియజేసిన దేవా మాకు తెలియజేయండి. మీరే మహిమ పొందమని యేసు నామం పెట్టడం ఇచ్చినాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 గ్రంథాల సముదాయం. దాంట్లో ఒక గ్రంథం ద్వితీయోపదేశకాండం. ఉపదేశించిందే మరలా ఉపదేశించుట, ఇది ద్వితీయోపదేశకాండం అని పేరు వచ్చింది. గనుక ఒకసారి మనం వినిపించుకోకపోతే రెండవసారి వినాలని ఒక కన్సర్న్తో, భారంతో, బాధ్యతతో మరి దేవుని యొక్క నామమున ఈ వాక్యము వ్రాయబడదు. దేవుని ఆత్మ ఆదేశించినప్పుడు దేవుని ఆత్మావేశంతో వ్రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు లేదు, కానీ ఈ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధునే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండుడి. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ చదవబడిన భాగంలో ఒక మాట మనం చూసాం కదా. గడిచిన సంవత్సరం అంతంలోని నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరము తలుపులు తెరిచిన సంవత్సరం. హల్లెలూయా. మూయబడినవి తెరవబడే సంవత్సరం. ఆయన తెరిస్తే మూసివేవాడు ఎవరు లేరు, ఆయన మూస్తే తెరిచేవాడు కూడా లేడు. గనుక ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని కోరుచున్నానని అపోస్తలుడైన యోహాను గాయకి వ్రాస్తున్న మాట.
ఆనాటి గాయకి కాదు కానీ నేటి యుగాంతముందున్న సార్వత్రిక సంఘాలకి చెందిన మాట. అందరూ ఆమేన్ చెప్దాం. ఆనాటి ఇశ్రాయేలుతోని మొదటిసారిగా చెప్పాడు దేవుడిని యెహోవా. మళ్ళా రెండవసారిగా చెప్పిన మాట మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎల్ల. అంటే చాలామంది వినరు, కొంతమంది. 3 రకాల గుంపులు ఉన్నాయట. కొందరు వస్తారు కానీ ఉండరు, కొందరు వస్తారు కానీ వినరు. అదేందండి వినని గుంపు, అదేందండి ఉండని గుంపు. వినని గుంపు వస్తే ఉండరు, కొంతమంది రానే రారు. 3 రకాల గుంపులు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ తరం దేనిని పోలి ఉందని చెప్తే రాయబడ్డదంటే పిలుపులాటలాడుకును పిల్లకాయల తరమును పోలి ఉన్నారు. పిలిస్తే పలికి వచ్చేవారు కానరావడం లేదు. కనుక ఈ సమయమందు దేవుని మాట శ్రద్ధగా విందాం, అప్పుడు ఆస్వాదించబడతాం. అశ్రద్ధగా వినివాడు శాపగ్రస్తుడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. విన్నని ఎడల బ్రతుకుతారు. ఆమె చెప్దాం. చెవి ఎక్కి నా ఎత్తుకి రండిని పిలిచినప్పుడు మనం వినాలి, ఆయన ఎత్తుకు రావాలి. ఆయన ఎత్తుకు వచ్చేవారికి త్రోసివేసే దేవుడు కాదు. దేవుని ఎత్తుకు రండి, అప్పుడు దేవుడు మీ ఎత్తుకు వచ్చునని వ్రాయబడి ఉంది. ఇక్కడ రాసినట్టయితే ఇక్కడ చదవబడిన మాటలు యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల. ఇంకో మాట చెప్తుంది, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బలులు కాదు దేవుడు కోరేది, కనికరాన్ని కోరుతున్నాడు. కనుక ఈ సమయం ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం మాట వినుట శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. కనుక మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించడం కంటే విధేయత కలిగి లోబడి దేవుడి మాట వినుట శ్రేష్టం. యెహోవా మాటను, యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్తైన దేవుడు. ఆనాడు మోషేకి మండుచున్న పదములో ప్రత్యక్షమైనప్పుడు, అయ్యా నువ్వు ఎవరని నేను ఫరోతో చెప్పాలి అంటే నేను ఉన్నవాడిని చెప్పు. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన అన్ని కాలములో ఉన్నవాడు. కనుక ఆయన మాటను మనం ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. యెహోవా మాట జాగ్రత్తగా, అజాగ్రత్తగా వినొద్దు, అజాగ్రత్తగా వినవద్దు, జాగ్రత్తగా వినండి. విని యెడల మీలో భేదలు ఉండనే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఆయా జంక్షన్లోనే ఏం చేస్తుండండి, వారు చేయి చాపుతారు. దాంట్లో ఎవరంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అప్పుడు నేను అడుగుతున్నా ఏ చర్చికి వెళ్తున్నారు అనగానే వెంటనే సిగ్గుపడిపోయి వెళ్ళిపోతుంటారు. చాలా విచారకరం. దేవుడి మాట ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించినవి దేవుని చేతిలో నుండి సరాసరి ఆహారాన్ని తీసుకుని చూస్తున్నాయి. సింహ పిల్లలు లేమిగలవే, ఆకలి కొని కానీ నా ఇందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండనేరదు అని చెప్పిన వాక్యం ఏమైంది? దయతో ప్రభు ఇచ్చే సంవత్సరంలో దేవుని మాటని స్వతంత్రించుకోండి, సొంతం చేసుకోండి, బైహార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. వాక్యంతో ఫెయిత్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ప్రేయర్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు. కనుక మన విశ్వాస పరిమాణం బట్టే ఏదైనా జరుగుతుంది. ఇంతవరకు మనం విన్న సాక్ష్యాలు
ఆ సాక్ష్యాలు కల్పిత సాక్ష్యాలు కాదు, సజీవ సాక్ష్యాలు. వారి ఇంటిలో అందరూ కూడా కుమార్తెలే. కానీ దేవుడే అద్భుతకరంగా ఏం చేశాడు? కుమారుల సంతోషం కలిగిన తల్లిగా చేశాడు. 113వ కీర్తన 9వ వచనం అక్షరాల నెరవేర్చాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం కలిగిన తల్లిగా చేయను. మొదటిగా కుమార్తె, తదుపరి కుమారుని ఇచ్చాడు. ఆశల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, కోరికను సిద్ధింపజేసే దేవుడు, మనోభీష్టాలను సఫలపరిచే దేవుడు. నా నామన మీరు నన్ను ఏం అడిగినా అది చేస్తాను దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి ఆలకిస్తానన్నదే. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. స్నేహ బెంజమిన్ గారి పట్ల ఇచ్చిన కుమారుడు, అలాగే యవనస్తురాలైన పల్లవి పట్ల, పల్లవి అనుపల్లవిగా ఉండిపోతున్నామో అనుకుందేమో కానీ దేవుడు పల్లవిగా ఉంచాడు, ముందు స్థానంలో ఉంచాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి చదువులో అయితే ఉన్నతమైన సెకండ్ నుంచి ఫస్ట్, అలాగే జాబ్ తనకు అనుకున్న ప్లేస్మెంట్ని దేవుడు దయచేశాడు. ఆడపిల్ల ఎక్కడో వేసేస్తే దేవుడు సమీపంగా దేవుడు సిద్ధపరిచాడు. ఆయన ఎబెనెజరుగా ఉన్నాడు, యెహోవా ఈరేగా ఉన్నాడు, సహాయపురాయిగా సమకూర్చేవాడుగా. మన ప్రార్థన వినే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. మన దేవునికి పేరేం పేరంటే ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరంలో నీర్దకు వచ్చేదారు. కనుక ప్రభు అడుగుకు మునిపు ఎరిగిన దేవుడు, వేడుకనకు మునుపు ఉత్తరం ఇచ్చే దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పిన దేవుడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనకు సంఘానికి దేవుడు స్థలాన్ని అనుగ్రహించిన గాక. మీరేం చేస్తున్నారో తెలుసా? మీ ఆన్లైన్ ప్రార్థనలో మీ ప్రార్థన నేను వింటున్నాను, వాచ్ చేస్తున్నాను, ఏకీభవిస్తున్నాను. ప్రార్థనలు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు మీరు. మీ అందరి ప్రార్థనలు వింటున్నాను. ఒక సేవకులుగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన భారం, బాధ్యత. ప్రార్థన యోధుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రార్థనకి నియమించుకున్న స్థలం అంతా కూడా మారిపోతుంది. 5 అనుకుంటే 4, అక్కడ ఉదయం 3 గంటల నుంచి 7:30 వరకు, ఇంచుమించు 8 గంటల వరకు కూడా ముగియడం లేదు. అందరూ చప్పట కొట్టి దేవునికి నామాన్ని కనపరచుదాం. కనుక యెహోవా మాటను జాగ్రత్తగా వినియల్లా, మీలో భేదలు ఉండనే ఉండరు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవునికి సన్నిధిలో మనం చేయి చాచేవారు కాదండి. మన చేయి పైన ఉండాలి, కింద ఉండకూడదు. పుచ్చుకున్నటి కంటే ఇచ్చిన ధన్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి అక్కరలో ఉన్న వారికి మన చెయ్యి పైన ఉండేటట్టుగా చేయనుగాక. ఆమేన్. కనుక ఇంకొక మాట కూడా చెప్తున్నట్టుంటే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి దైవ దృష్టికి ఇష్టుడైన ఇచ్చుడికై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను. ఈ మాట మీకు అర్థం చేసుకోవాలనుకుంటే, దేవుని దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుడికే ప్రయాసపడి పోగు చేయు పనిని దేవుడు నిర్ణయిస్తాడటండి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా.
తను ప్రేమించే వారికి సిద్ధపరిచే దేవుడు. కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయం గోచరం కాదు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే, మంచి చేయటికే సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు మన దేవుడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందండి? దేవునికి ఇష్టలైన వారికట దేవుడు ఏంటంటే, అర్థమైందండి, అన్నిలకి అప్పగిస్తాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దృష్టికి ఇష్టడికి వానికి ఇచ్చడికే ప్రయాసపడి పోగు చేయే పనిని పాపాత్మనికి లేక అన్నినికి, అర్థమైందండి, నిర్ణయించిన. ఉదాహరణకి మరి యేసన్న గారి యొక్క పరిచర్య స్థలం ఎక్కడది? గోరంట్ల. ఎక్కడది? గోరంట్ల. అంటే ఏ ఊరు అది? దేని దగ్గర ఉందండి? గుంటూరు. మేము వెళ్ళాం గుంటూరు దాటాక ఒక వివాహానికి, అమరావతి దగ్గరలో ఒక వివాహం జరిపించడానికి వెళ్ళాం. అప్పుడు మేము చూసాం యేసన్న గారి తాలూకా ఆ గోరంట్ల ప్రాంతం. ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక అన్యుడి ద్వారా ఉచితంగా ఇచ్చాడట. అంటే చప్పుడు కూడా దేవుడు నామని కనపరిచింది. తను ఎప్పుడు ఆశించలేదు, అనుకోలేదు. దేవుడి చిత్తములైన సమకూర్చే దేవుడు, సిద్ధపరిచే దేవుడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని దృష్టికి ఇష్టడికి వానికి ఇచ్చడికే ప్రయాసపడి పోగు చేయ పనిని పాపాత్మనికి నిర్ణయించను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎలాగిస్తాడో తెలియదు. దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మందిరానికి స్థలాన్ని ఇచ్చినగాక, చారిటీకి స్థలాన్ని ఇచ్చినగాక, ప్రైట్ టవర్కి స్థలాన్ని ఇచ్చినగాక. ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, చూస్తున్నాం. ఆనాడు అబ్రహాము గుడారములో ఉండి పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. మన సంఘంలో ఉన్నవారు బేదలు, వారికి అంత శక్తి సామర్థ్యాలు లేవు అనుకుంటున్నారు. కొంత నిజం కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయగలడు. ఈ మధ్య వైరల్ అవుతుంది పాట, ఏంటి? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. పిలిపి పత్రిక కూడా ఉంది కదా, అదొందండి. నేను సమస్తము, నన్ను బలపరచేవాడిని నేను సమస్తము చేయగలను. ఆమేన్. బలపరచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రేమించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ద్వారా చాలామంది ధనవంతులైన వారు బైబిల్ యొక్క జాబితాల్లో చూస్తే అబ్రహాము, హల్లెలూయా, అబ్రహాం కుమారుని ఇస్సాకు వివాహం తొడమన్నప్పుడు ఎలియాజరు చెప్తాడు, నా యజమాని అబ్రహాము దేవుడు ఆశీర్వదించాను. అందరు చప్పటి కూడా దేవుడు నామని కనపరుచు. అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు. యోహాను రాసిన పత్రికలో వ్రాయబడ్డది ఏంటంటే, అక్కడ ముందు ఆర్థికంగా ఇప్పుడు మీరు యోహాను రాసిన పత్రికలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ఆత్మలో వర్ధిల్లాలి, నైతికంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, ఫిజికల్గా, మానసికంగా, నైతిక విలువలతో కూడా ఏం చేయాలని సంఘం వర్ధిల్లాలి. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడి మాట జాగ్రత్తగా వింటే మీలో భేదలు ఉండరు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం.
నేటి దినానికి నేటి టెర్రరిజానికి కారణం ఏంటంటే పేదరికం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించేద్దాం. నేరం నాది కాదు, ఆకలిదేని సరిపెట్టుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించాలి. దేవుని ద్వారా ధనవంతులైన వారిలో ఒక ముగ్గురు ఉన్నారు. ఎవరైనా చెప్తారా? దేవుని ద్వారా ధనవంతులైన వారు అబ్రాహాము, యోబు, సొలొమోను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామం కనపడుతుంది. మీలో బైబిల్ జ్ఞానులు కనిపిస్తున్నారు. హల్లెలూయా. అబ్రహాము, యోబు, సొలొమోను. దేనికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అనడానికి నిదర్శనం ఏంటంటే 100 ఏళ్ళకి, శారా 90 ఏళ్ళకి బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఇస్సాకును. ఆ ఇస్సాకునే మళ్ళా బలిమ్మన్నప్పుడు మారు మాట్లాడక కట్టెలు పేర్చి పడుకుని బట్టి కత్తి వేసినప్పుడు దేవుడే అబ్రాహ్మా అబ్రాహ్మా నేను చెప్పినట్టుగా చేస్తావేట అని ఆయన ఏం చేశాడు? నువ్వు నా యందు భయభక్తులు గలవాడు అని నేను విశ్వసిస్తున్నాను. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి భయపడవాడు అని ఇందు మూలంగా నాకు తెలిసింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అందుకోసం అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చిన ఆరాధన. కాబట్టి ఆరాధనలో మనం ఏంటంటే అనుభవిస్తూ పాడాలి, ఆరాధిస్తూ పాడాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన మధ్య నూతన దంపతుల్లో ఆరాధికుల్లో ఉన్నారు, ఆత్మీయులు. మనం అందరం కూడా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ప్రేమించేవాడుగా అబ్రహాము కుమారుని ఇచ్చాడు. అలాగే యోబు ఏం చేశాడు? యోబుకి ఎంతమంది? అబ్రహాం ఒక్కడికే 10 మంది. 10 మంది పిల్లలు పోయినా అర్థమైందండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం, ఆస్తి అంతట్లో రెట్టింపు. పోయిన కుమారులు కుమార్తెల్లో కూడా దేవుడు కుమారులు కుమార్తెను కూడా దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాము. అందరూ ఆమె చెప్పండి. కనుక ఆ విధముగా దేవుడి ద్వారా ధనవంతుడు అయ్యాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు, అపవాది కూడా సాక్ష్యం ఇస్తుంది. అపవాదితో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. కనుక ఊరి వారు సాక్షి ఇస్తారు. యోబు అంత ధనవంతుడు, అబ్రహాం ఎంత ధనవంతుడు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సొలొమోను ఏం కోరుకున్నాడు? ఆస్తి ఐశ్వర్యం కోరుకోలేదు. చిన్న వయసులోనే నన్ను రాజునిగా చేశావు, నాకేం కావాలి? జ్ఞానం కావాలంటే జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడు. ఏక్ బాం తీన్ కామ్ అంటారు, దండ బాం. ఇవన్నీ ఒకే తలనొప్పి, ఇంకేంటండి అన్నీ మొత్తం ఏ టు జెడ్. అలాగే ప్రియమైన దేని బిడ్డలు ఒకటి అడిగితే ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. సామెత గ్రంథము 8వ అధ్యాయము 21 వచ్చి ఆయన అనుభవంతో చెప్పిన మాట అండి. ఏదో థియరీగా చెప్పడం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా వారి నిధులను నింపెదను. ఆమె చెప్పండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఏం చేస్తారండి? ఆస్తికర్తలుగా చేస్తారు. ప్రభువైన యేసు నామమున ఆర్థికంగా అభివృద్ధి పొందడం తప్పు కాదండి.
మరి ఒకరికి సహాయం చేయాలంటే మనం ఆర్థికంగా అభివృద్ధి పొందాలి. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కనుక ఆత్మ వర్ధిల్లాలి, అలాగే ఆర్థికంగా ఇక పరమందు మనము కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వారి నిధులను నింపెదను, జ్ఞానము చేత ఇల్లు కట్టబడను. ఇల్లు కట్టాలి, ఇంటి సొంత ఇంటి కలను కంటున్న వారులారా, హల్లెలూయా. కొందరు అడ్వాన్స్ ఇచ్చారు, కొందరు అడ్వాన్స్ ఇవ్వలేదు, కానీ వారి ఆశ దేవుడు వాగ్దానం వారికి చేశారు. అందరూ ఆమెను చెప్తండి. హల్లెలూయా. సొంత ఇంటి కలలు, అలా ఈ ఇంటి కంటే దేవునికి ఇల్లు, దేవుడు సిద్ధపరిచిన ఇల్లు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి.